వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇలాంటి బాధల విషయానికి వస్తే మీరు అప్పట్లో ఏంటి వరప్రసాద్ పొట్టిప్రసాద్ అనే సినిమా తీశారు. అవును. దానికి నిర్మాత మీకు సగానికి మొత్తం డబ్బులు ఎగ్గొట్టారని నిజమేనా? నిజమే. ఏంటి దానిపైన మీ యాక్షన్? మరి ఏం లేదు, ఇప్పుడు ఏం చేస్తాం అంటే సగం వస్తే ఎంత రాకపోతే ఎంత అండి. ఆనెస్ట్లీ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. అంతే, డజంట్ మ్యాటర్. నేను అది ఇట్స్ అ బ్యాడ్ ఫిల్మ్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ అండి. అప్పట్లో చేశా, ఎందుకు చేశానో అంటే నాకు తెలియదు కొన్ని విషయాలు అండ్ చేశాను. ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. అంటే కొన్నిసార్లు ఎప్పుడో ఎవరితోనో రెమ్యూనరేషన్ మాట్లాడడానికి వెళ్తే తక్కువ డబ్బులు ఆఫర్ చేసి మీరు వరప్రసాద్ అనే సినిమా చేయకుండా ఉండాల్సింది అన్నారు. 1 లక్ష రూపాయలు పెరిగి ఉండేవి చేయకుండా, కానీ దానివల్ల నాకు వచ్చిన నష్టమే లేదు. దట్స్ నాట్ శ్రీనివాస్. దానిపైన అలాంటి ఇన్సిడెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? మామూలుగా ప్రొడ్యూసర్ ఒక ఆర్టిస్ట్కి రెమ్యూనరేషన్ చిన్న ఆర్టిస్టులకి చిన్న టెక్నీషియన్లకి డబ్బులు ఎగ్గొట్టడం అన్న దాని మీద మీ అంటే అది టు బీ ఆనెస్ట్ ప్రొడ్యూసర్స్ జాబ్ ఇస్ ద మోస్ట్ రిస్కియస్ట్ జాబ్ అండి. అండ్ చాలామంది ప్రొడ్యూసర్కి డబ్బులు పోతుంటాయి. అంటే నేను అందరికీ ఎగ్గొట్టేమని చెప్పట్లేదు, కానీ నాకు ఒకవేళ ఎవరైనా డబ్బులు ఇవ్వలేకపోతే ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. అంటే సగానికి సగం ఎగ్గొట్టడం కాదు. సో అట్లా చాలా జరిగాయి. బట్ ఇట్స్ ఓకే, బికాజ్ అప్పుడు నేను ఒక డైలాగ్ రాస్తే నాకు 10,000 ఇచ్చేవారేమో అండి. గోస్ట్ రైటింగ్ చేస్తే నాకు డబ్బులు కావాలంటే నేను ఒక సినిమాకి గోస్ట్ రైటింగ్ చేశాను. డబ్బులు ఏమైనా కావాలంటే అడుగుంటే 10,000 ఇచ్చి ఉండేవారు బహుశా. ఇప్పుడు నేను స్క్రిప్ట్ రాస్తే లక్షల్లో ఇస్తారు. బట్ అదే స్క్రిప్ట్కి ఇప్పుడు 10,000, ఇప్పుడు లక్షలు. రేపు పొద్దున్న ఇంకో 2 సినిమాలు హిట్ అయితే అదే స్క్రిప్ట్ ₹1,00,00,000 ఇస్తారు. సో నువ్వు రాసే స్క్రిప్ట్ వాల్యూ ఎంత అంటే ఎవరికి తెలియదు. సో ఇప్పుడు నువ్వు చేసిన యాక్టింగ్కి నాకు ఎంత డబ్బులు ఇస్తున్నావు అంటే తెలీదు. ఐ జస్ట్ వాంట్ టు గో ఫర్గెట్ ఎవ్రీథింగ్. వచ్చాయి ఇంకోసారి అడుగుదాం అనే బుద్ధి అంతే. అంతే. రైట్. అంటే స్టార్స్కి పర్ఫెక్ట్గా పే చేస్తారు కదా, హీరోలకి హీరోయిన్స్కి పర్ఫెక్ట్ పేమెంట్ లేదు. కింద కెమెరా అసిస్టెంట్లకి లైట్ బాయ్లకి వీళ్ళకి మాత్రం ఆఫీస్లో చుట్టూ తిప్పించుకుంటారు. ఇది ఎంతవరకు? లేదండి, యాక్చువల్లీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. టు బీ ఆనెస్ట్, యూనియన్లో ఉన్న వాళ్ళందరికీ చాలా న్యాయంగానే, అంటే ఎక్కడన్నా సార్ కొంచెం తగ్గించుకోండి ప్లీజ్ అంటే తగ్గించుకుంటారు బయటలు. యూనియన్లో వాళ్ళకి నాకు తెలిసి ప్రాబ్లం ఏమి ఉండదు. స్టార్లకు కూడా వెళ్తాయి, ఎందుకంటే బికాస్ స్టార్స్ రన్ ద షో. స్టార్స్ డేట్ ఇస్తేనే సినిమాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ సినిమా డేట్లు ఇవ్వాలంటే నిజం అంతే కదా, అంతే. ప్యూర్ బిజినెస్ అండి. సో నువ్వు స్టార్ అవ్వు, నీకు కూడా ఇస్తారు. నో కంప్లైంట్స్. ఊహలు గుసగుసలాడే డైరెక్టర్కి ఇచ్చేద్దామని ట్రై చేశానండి. వేరే డైరెక్టర్స్కి ట్రై చేశారు, చెప్పాను. టేక్ ఆఫ్ అయింది. యాజ్ అ రైటర్ అండ్ బాస్ కింద నేను రైటర్, యాక్టర్ అండ్ మోహన్ కృష్ణ గారు డైరెక్టర్. దానికి అట్లా టేక్ ఆఫ్ అయింది ఒక 2 సార్లు. ఎందుకు, ఏంటి ప్రాబ్లం జరిగింది మరి?